నమస్తే అండి. మీ పేరు? వెంకటేశ్వరరావు అండి, మూటపల్లి. ఏం చేస్తుంటారు? ఖాళీ ఏం పని లేదు. చూస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? అసలు చాలా బాగుందండి. చాలా బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏంటంటారు? బోలం తేడా ఉందండి. ఏంటవి? అన్నిట్లో తేడా ఉందండి. మొత్తం అన్నిట్లో కూడా తేడా ఉంది. ఎందుకంటే పింఛన్ ఎక్స్ట్రా ఇచ్చాడు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి, చక్కగా బాగా చేస్తున్నాడు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయి అంటారా? ఏం లేదండి, ప్యాట్ ఏం లేదు, ఏం లేదండి. చక్కగా బియ్యం ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయండి. గతంలో రేషన్ పద్ధతి చూస్తే వ్యాన్లు వచ్చేవి ఇంటింటికి. ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఏమంటున్నారంటే వ్యాన్లే బెస్ట్, ఇప్పుడు డిపోలో పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అంటే మరి ఆడు 3 రోజులు వచ్చేవాడు కాదు, వీళ్ళు 15 రోజులు ఇస్తున్నారు కానీ ఏకంగా ఏ రోజుల్లో మీ రైస్ ఇస్తున్నాడు 1 నుంచి 15. ఇప్పుడేమో మళ్ళీ 65 ఏళ్ళ వరకు ఇంటికి తీసుకెళ్ళిస్తామా ఏమన్నాడు మొన్న నుంచి. అది బాగుంది. మరి పెన్షన్ విషయంలో ఎలా ఉంది? పెన్షన్ విషయంలో ఏమైనా అక్రమాలు కానీ లేదా మీరెళ్ళి తీసుకోవడం కానీ ఏమైనా జరుగుతుంది? లేదు, ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చేసి వాళ్ళు 5ంటికి వచ్చి వాళ్ళు 4ంటికి వస్తున్నారు ఏకంగా. బాగుందండి పింఛన్ కూడా. బాగుంది. మీ గ్రామంలో ఎలాంటి మార్పులు చూసారండి? గ్రామంలో అంటే మామూలుగా రోడ్లు ఇదివరకు వేస్తున్నాయి, అక్కడక్కడ కొత్తవి కొద్దిగా వేస్తున్నారు. డ్రైనేజీలు బాగానే తెస్తున్నాడు వారానికి ఒకసారి. బాగానే ఉన్నాయండి. గతంలో వ్యవసాయ రంగంలో చూసినట్లయితే రైతులు చాలా ఇబ్బంది పడ్డారు బియ్యం కొనుగోలు విషయంలో. పొలాలు ఉన్నాయి వాళ్ళకి, నేను అమ్మేసా. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్ ఉన్నారు కదా, ఆయన పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏంటంటారు? వ్యవసాయం అయితే నాకు తెలియదు అండి. వ్యవసాయం కాదు, మిగతా విషయాలు ఏదైనా చంద్రబాబు మెరుగండి. ఎందుకంటే ఆయన డబ్బులు పడ్డాయని, రైతులకు పడలేదని ఇబ్బంది పడి ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళాము డైరెక్ట్గా ఇవాళ అయితే ధాన్యం రేపు ఇచ్చేస్తా అన్నారు డబ్బులు, అంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు జగన్ అరెస్ట్ అవుతాడంట, నిజమేనా? అవసరం అన్నారండి మరి చాలా మంది, 100కి వెళ్తారు లోనకని. మొన్న జగన్ వ్యాన్ కింద పడిపోయి ఒక కార్యకర్త చనిపోయారు. దాని విషయంలో జగన్ అరెస్ట్ అవుతారా? కేసు నమోదు అయ్యింది. జగన్ ఎందుకు అవుతాడండి? డ్రైవర్ అవుతాడు అరెస్ట్. జగన్ ఎందుకు అవుతాడండి? అవుడుగా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి వల్ల కూడా ఆయన సభల్లో చాలా మంది చనిపోయారు, అప్పుడు ఆయన అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు జగన్ ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? జగన్ ఎందుకు చేస్తాడండి? అది మామూలుగా వెళ్ళిపోతున్నాడు ఆయన. కాకపోతే ఆయన అభిమాని కాబట్టి చచ్చిపోయిన దిగి చెప్పాలన్న ఏదో ఒకటి చెప్పాలి ఆయన, అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు అభివృద్ధి కార్యక్రమాల్లో అమరావతి, పోలవరాన్ని తీసుకొచ్చారు. ఆ పనులు జరుగుతున్నాయా? అవి జరిగే అవకాశాలు ఉన్నాయా? మధ్యలో ఆగిపోతాయి అంటారా? ఏదైనా అయిపోద్దండి, మొత్తం కంప్లీట్ అయిపోద్ది, అవుద్దండి. దానివల్ల నిరుద్యోగులకు ఉపయోగం ఉందంటారా? నిరుద్యోగులకి అంటే మరి ఏదో ఉపాధి దొరుకుతుంది కదండి, ఏదో పని. దానివల్ల అందరికీ సేఫ్టీయే, అది తయారవుతాం వల్ల. మరి మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? 15 ఏళ్ళు ఇదే ఉంటుందండి. ఇదే ఉంటుంది. 100కి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు ఈ కూటమి ప్రభుత్వానికి? 100కి అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి కదండి, ఒక 70%, 75% వస్తుంది ఖచ్చితంగా. అంటే 3 కళ్ళు మూసుకోండి, తర్వాత నేనే వచ్చేది 2.0 చూపిస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం జరగవండి. ఆయనకి 1 సైడ్ ఓట్లండి, ఎక్కువగా క్రిస్టియన్లే వేస్తారు, మిగతా క్యాస్ట్ వాళ్ళు తక్కువ. అంటే నాకు తెలిసిన రాజకీయం అంతవరకు. మరి రాజకీయం అంతా బాగానే ఉందంటారా? ఏమన్నా వెనకాల పదవుల పేరు చెప్పి వెనకాల ఏమైనా దోపిడీలు జరుగుతున్నాయి? ఏం లేదు, చంద్రబాబు ఊటుకోడుగా పేట చెప్తే ఆయన అంతా తెలుసు ఆయనకి, సీనియర్ మోస్ట్. ఈ పేట చెప్తే ఊరుకోడు. సరే, ఇప్పుడు చూసుకున్నట్లయితే రోడ్ల పరిస్థితి కావచ్చు, డ్రైనేజీల పరిస్థితి కావచ్చు, చాలా వరకు బాగుపడ్డాయని చెప్పుకోవాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా శనివారపేట బ్రిడ్జ్ మీరు చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది. అసలు ఎందువల్ల అంటారు? ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది మొత్తం మీరు చెప్పినట్టుగా అన్ని చోట్ల కన్నా శనివారపేట కూడా మరీ దారుణంగా ఉంది. అలాగే శనివారపేట తివాసీ బిల్డింగ్ ఎదురుగా ఇందిరా కాలనీ రోడ్లో డ్రైనేజీ సరిగా లేదు, బాగోలేదు. తాగునీరు పైపు దాంట్లోనే ఉంది. పంపు ఆగినప్పుడల్లా మురికి నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయి జనాలకి మురికి నీళ్ళు వస్తున్నాయి. పంపు అయ్యగానే మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇది యంత్రాంగం అంటే మన ప్రభుత్వ యంత్రాంగం ముందుగా దాన్ని గమనించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మనం ఈ కైకులూరు ఏరియాలోనే ఎక్కడో చూసాం, నీళ్లు కలుషితమయ్యి మొత్తం అంతా హాస్పిటల్ పాలయ్యారు. ఈ శనివారపేట గ్రామానికి కూడా అలాంటిది రాకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందుగా పట్టించుకుని ఈ సమస్యను పరిష్కరిస్తే మంచిదని చెప్పి నేను మన కూటమి ప్రభుత్వాన్ని ప్రార్థించి మరీ అడుగుతున్నాను. సార్, ఇప్పుడు మనం తిరిగే పరిస్థితిలో రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి.
అయితే ఈ డ్రైనేజీల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందంటారా? ఈ రోడ్ల విషయానికి వస్తే మన సింతమనేని గారు చేసిన డేర్ ఇంత అంత కాదు. రోడ్ల విషయంలో చాలా సంతోషంగా ఉన్నాము. యాక్సిడెంట్లు కానీ మన లేట్ అవుతుంది అనే మార్గం కానీ అలాంటిది ఏం లేదు. అయితే డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇంకా అసలు ఇప్పుడు వరకు అసలు సరిగ్గా లేదు. దాన్ని కూడా పట్టించుకుని వర్షం వస్తే మన ఏరియాలోనే నీళ్లు చాలా వరకు నిలిచిపోతున్నాయి, మెయిన్ రోడ్లోనే. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియనిదేం కాదు. ప్రభుత్వ పాలకులంతా ఆ రోడ్లోనే వెళ్తుంటారు. ఇవన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థలు మంచినీరు మురికి నీళ్ళల్లో కలిసిపోవటం, ఈ రోడ్ల పక్కన వర్షం పడితే నీళ్లు నిలిచిపోవటం, ఇలాంటివన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం పట్టించుకుని దీన్ని బాగు చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సరే, ఇప్పుడు గతంలో నేను రోడ్లు మాత్రమే వేయలేదు, మిగతా పనులన్నీ చేశాను, పథకాలు ఇచ్చాను అని జగన్ గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈయన చేసింది ఏమన్నా ఉంది అంటే ఆ రోడ్లు మాత్రమే వేశారు, ఇంకేముందని ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? రోడ్లు మాత్రం వేయలేదు, అన్నీ చేశానంటే ఏదో చిన్న కారణం చెప్పి వచ్చే పెన్షన్ ఆపేయటము, లేదంటే స్కూల్ పిల్లలు ఆపేయటము, మరి ఎలా జరిగినాయి. ఇప్పుడు రోడ్లు మరి గతంలో రోడ్లు వేయలేదు అని అన్నారు గత పాలకులు, కానీ అది వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయినాయి. సపోజ్ నేను భద్రాచలం వెళ్ళాను, చింతలపూడి నుంచి దమ్మపేట వెళ్ళే దారిలో బస్సు ఆర్టీసీ బస్సు కాలినడకతో వెళ్ళింది తప్ప మామూలుగా బస్సులాగే వెళ్ళలేదు. మరి ఈ రోజు నాడు ఎలా ఉందనేది నేను చూడలేదు, ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను వెళ్ళాను, చూసింది చెప్పాను. మన చిన్నవారిపేట రోడ్డుకి వస్తే, మన చిన్నవారిపేట రోడ్డుకి వచ్చినా, హైవే రోడ్లకు వచ్చినా చాలా బాగున్నాయి. మోడీ గారు చేసిన నేషనల్ రోడ్లన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ధైర్యంగా వెళ్ళగలము, ప్రాణాలతో తిరిగి రాగలము అని నరేంద్ర మోడీ గారు రోడ్ల మీద దృష్టి పెట్టి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. రోడ్లే కాదు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన వంతెన, కాశ్మీర్ వంతెన ఎన్నో సంవత్సరాల నుంచి విన్నాను నేను. ఇది మన నెహ్రూ గారి టైంలోనే దాని ప్లాన్ అమలు జరగలేదు అన్నారు. అలాంటిది మన మోడీ గారు నెంబర్ 1 స్థాయిలో వేసి చూపించారు. ఇదే కాకుండా మన మోడీ గారు చేసిన మంచి పని ఆపరేషన్ సింధూర్ అనేది ఈ జాతి వర్ణంతో మనమంతా హిందువులమే, ఇండియన్ హిందువులం. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే హిందువా ముస్లిమా అని చెప్పేసి చూసి మరీ వాళ్ళని చిత్రహింస చేసి ప్రాణాలు తీయటం అనేది చాలా మనం అంతా కూడా మన హిందువులమంతా బాధపడాల్సిన విషయం. ఇలాంటివి ఏమి రాకుండా మన మోడీ గారు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ముందు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఎక్కడికక్కడ ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్, పెన్షన్ విషయంలో చూసుకున్నట్లయితే పెన్షన్లు పెంచడం జరిగింది. 3,000 కాస్త 4,000గా, వికలాంగుల పెన్షన్ 6,000గా మార్చడం జరిగింది. ఈ పెన్షన్లో చాలామంది ఇంకా పెన్షన్ పొందలేని వాళ్ళు, పెన్షన్లో అర్హత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ కొత్త పెన్షన్లు అనేవి పెడతామన్నారు. అయితే ఇప్పటివరకు ఆ కొత్త పెన్షన్లు అనేవి రాలేదు. దానిపై ప్రజలు నిరాశతో ఉన్నారు. దానిపై మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? గత ప్రభుత్వం పెన్షన్ కన్నా గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచుతానంటే 1,000 రూపాయలు 5 సంవత్సరాల్లో 4 సార్లుగా పెంచింది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఎక్కగానే పెంచుతా అన్నారు, మాట ప్రకారం కరెక్ట్గా పెంచి ఇచ్చారు. అలాగే వికలాంగులకి వాళ్ళకి ఒకేసారిగా అమౌంట్ పెరిగింది. మన అందరూ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఒకేసారిగా పెరిగింది. దీనికి చాలా సంతోషపడుతున్నారు. వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, పెన్షన్ తీసుకునే వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు. ఇంకా నిరాశ చెందిన వాళ్ళు ఉన్నారు. ఏయో కారణాలు చెప్పి తీసేసిన వాళ్ళు, లేదు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళంతా చాలా వరకు నిరాశతో ఉన్నారు. మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవి కూడా దృష్టిలో పెట్టుకుని మాట ప్రకారం వీళ్ళకి కూడా పెన్షన్ తొందరగా ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలందరితో పాటు నేను ఎదురు చూస్తున్నాను. సార్, ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు జగన్ అంటున్నారు 2.0 చూపిస్తా, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేనే వస్తా అంటున్నారు. మళ్ళీ ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చంద్రబాబు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులను బట్టి, కూటమి చేసిన మంచి పనులను బట్టి, మనకి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి చేసే ఒక అభివృద్ధిని బట్టి మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి.